ఈరోజు మనం పవర్ యాప్స్లో డ్రాప్ డౌన్ కంట్రోల్ గురించి కంప్లీట్గా నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తామంటే డ్రాప్ డౌన్ కంట్రోల్ అంటే ఏంటి, ఎలా క్రియేట్ చేస్తాం, అందులో ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఏంటి, అండ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కూడా ఎలా యూజ్ చేయాలో స్టెప్ బై స్టెప్ సింపుల్గా చూద్దాం. ఫస్ట్, డ్రాప్ డౌన్. వాట్ ఈస్ డ్రాప్ డౌన్? డ్రాప్ డౌన్ కంట్రోల్ అంటే మల్టిపుల్ ఆప్షన్లో, అంటే ఇప్పుడు సపోజ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయనుకో, అందులో ఒక ఐటమ్ని సెలెక్ట్ చేసుకోవడానికి మాత్రం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ సెలెక్షన్ కోసం, డిపార్ట్మెంట్, జెండర్, స్టేటస్ సెలెక్షన్స్ కోసం. యూజర్కి లిస్ట్లో ఉన్న వాల్యూస్ని డ్రాప్ డౌన్ ఫార్మాట్లో చూపించాలి అంటే ఇది యూజ్ చేస్తాం. ఫస్ట్, హౌ టు ఇన్సర్ట్ డ్రాప్ డౌన్. ఫస్ట్ క్యాన్వాస్ యాప్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ క్లిక్ చేయండి. క్రియేట్ ఫ్రమ్ బ్లాంక్ ట్యాబ్లెట్. ఫస్ట్ ఇన్సెట్కి వెళ్ళిన తర్వాత ఇన్క్లూడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డ్రాప్ డౌన్ ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ మనకి క్యాన్వాస్ యాప్స్ డిఫాల్ట్ కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది. చూడండి, ఇలా కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది, మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక్కొక్క ప్రాపర్టీ గురించి చూద్దాం. మనం ఐటమ్స్ ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఇవ్వాలి. హైదరాబాద్. చెన్నై. ఇలా వస్తాయి అన్నమాట ఆప్షన్స్. అండ్ ఇంకొకటి, ఆన్ చేంజ్. మనం ఏదైనా ఆప్షన్ని ఆన్ చేంజ్ అయితే మనకు నోటిఫికేషన్ రావాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి, ఆన్ చేంజ్లో నోటిఫై. సెలెక్టెడ్. చూడండి, ఇలా వస్తుంది. అండ్ ఇంకోటి, హలో ఎంటీ సెలెక్షన్. ఇప్పుడు ట్రూ ఉందనుకో, ఇప్పుడు దీన్ని మనం ఆప్షన్లు కూడా పెట్టుకోవచ్చు. అంటే యూజర్ ఎంటర్ చేసినా సబ్మిట్ అవుతుంది, ఎంటర్ చేయకపోయినా సబ్మిట్ అవుతుంది. ట్రూ అని ఉంటుంది, ఫాల్స్ అని ఉంటే రిక్వైర్డ్ వాల్యూ అన్నమాట, కంపల్సరీ తీసుకోవాలి. ఇంకోటి డిఫాల్ట్ సెలెక్ట్ ఐటమ్. డిఫాల్ట్ మనం చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే ఆ వాల్యూ మనకు కనిపిస్తుంది.
సారీ, చూడండి ఇలా డిఫాల్ట్ వాల్యూ వస్తుంది. ఇంకోటి షేర్ పాయింట్ మరి లిస్ట్ నుంచి కూడా మనం వాల్యూస్ని తీసుకోవచ్చు. చూద్దాం అది ఎలా తీసుకోవాలో. ఐటమ్స్ వెళ్ళండి, అంటే డైనమిక్గా ఫస్ట్ మనం యాడ్ డేటా చేసుకోవాలి. సి ఆల్ కనెక్టర్స్, ఇందులో షేర్ పాయింట్ సెలెక్ట్ చేసుకోండి. షేర్ పాయింట్ ఇది చూద్దాం. సారీ, యూజర్స్ చూద్దాం, అందులో డేటా ఉంది. చేంజ్ ఇలా డైనమిక్ వస్తుంది షేర్ పాయింట్ లిస్ట్ నుంచి. ఇప్పుడు మనం ఏ వాల్యూ సెలెక్ట్ చేసినామో ఆ వాల్యూ అనేది టెక్స్ట్ లేబుల్లో చూపించాలి అంటే టెక్స్ట్ లేబుల్ యాడ్ చేయండి. చేంజ్ వాల్యూ తీసేద్దాం. డిస్టింక్ట్ ఓకే, యూజర్స్ నేమ్ కూడా చేంజ్ చేద్దాం. తీసేద్దాం. డాట్ వాల్యూ డన్ వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఇంకోటి ఏంటి, ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఫాంట్ సైజ్ చేంజ్ చేసుకోవడానికి మనం మార్చుకోవచ్చు. ఇంకోటి ఇవన్నీ మీకు తెలుసు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డ్రాప్ డౌన్ కంట్రోల్ అంటే ఏంటి, ఎలా క్రియేట్ చేయాలి, ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అండ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కూడా చూసాము. నెక్స్ట్ వీడియోలో మనం కాంబో బాక్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. సో వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.